ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తమకు ఎంత మైలేజ్ వస్తుంది దానివల్ల ఈ ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తారు. అందులో తప్పేమీ లేదు. మైలేజ్ కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటారు పార్టీలు. అయితే ఈ క్రమంలోనే గతంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు సంబంధించి. అయితే ఇది ఇటు ప్రభుత్వానికి గాని, అటు పార్టీకి గాని ఏదైనా మైలేజ్ దక్కిందా అంటే ఒక అతిపెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా సరే వాటిలో ఇంకా పాత సమస్యలే వెంటాడుతున్నాయి ఆ జిల్లాల్ని అనేది. ఎందుకంటే జిల్లా కేంద్రాలు మారినా లేదంటే పాలనాపరమైన ఏర్పాట్లయితే మాత్రం ఎక్కడ ముందుకు సాగట్లేదు అనేది కొన్ని జిల్లాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల కొరత, అలాగే వనరుల కొరత ఇవన్నీ ఆ కొత్త జిల్లాల్ని వెంటాడుతున్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ వెంటనే ఇన్ఛార్జ్ అధికారులను అయితే నియమించింది. ఇప్పటికే వాళ్ళే ఇన్ఛార్జ్ అధికారులే ఇంకా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పనులు ముందుకు సాగట్లేదు. ఉదాహరణకి జిల్లాల పునర్విభజనతో అద్దంకి ప్రకాశం జిల్లా పరిధిలోకి చేరింది కానీ నియోజకవర్గంలో సమస్యలు కానీ పరిష్కారాలు కానీ అన్నీ ఇంకా పాత జిల్లాలోనే కొనసాగుతున్నాయి. పేరుకే కొత్త జిల్లా ఏర్పడింది. అంతేకాదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అలాగే సబ్ ట్రెజరీ కార్యాలయ పర్యవేక్షణ పూర్తిగా బాపట్ల జిల్లా అధికారుల పరిధిలోనే కొనసాగుతోందట. విద్యుత్తు, అలాగే ఆర్డబ్ల్యూఎస్, ఎడ్యుకేషను, అలాగే అగ్రికల్చరు ఇలాగ అన్ని శాఖలు కూడా 2 జిల్లాల అధికారులు కూడా ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే ఈ కొత్తగా ఏర్పాటైన ఈ అద్దంకి అంటే అక్కడ అందులో కలిసిన ప్రకాశం జిల్లా కలిసిన అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న జిల్లా సరిహద్దుల్లో ఈ స్వాగత బోర్డులు కూడా బాపట్ల జిల్లాలోనే ఇంకా కనిపిస్తున్నాయి. అంటే ఇదే పెద్ద సమస్య అని అనుకుంటే కాదు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ పోలవరం జిల్లా ఏదైతే ఉందో అక్కడ కూడా ఇలాంటి సమస్య కనిపిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారట. పోలవరం ప్రజల కోసం ఇక్కడ ప్రాజెక్ట్ని పరుగులు పెట్టించేందుకు జిల్లాని ఇచ్చామని చెప్పారు. కానీ మౌలిక సదుపాయాల కొరత, అలాగే ఈ జిల్లా కేంద్రంలో అధికారుల కొరత కారణంగా సమస్యలు ఎక్కడికక్కడే టెస్ట్ వేసుకుని అయితే కూర్చున్నాయి. సో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ఆశించిన మేర ప్రభుత్వానికి మైలేజీ రావట్లేదు అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. కాకపోతే అధికారులు ఒకవేళ ఆ ఇన్ఛార్జ్ అధికారులుగా ఉన్న వాళ్ళని మార్చి కొత్తగా పూర్తి స్థాయి అధికారిని ఏర్పాటు చేసిన ఆ జిల్లాలో ఉన్న సమస్యల మీద ఒకసారి దృష్టి పెట్టినా కాస్తంత ఫలితం ఉంటుందేమో. మొత్తానికి ప్రస్తుతానికైతే ఏం ఉపయోగం లేదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట.